అంటే ఏమిటో తెలుసా అని ఆయన అన్నారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు అన్నారు. అది శివతత్వం అంటే. ఆయన శివుడంటే, ఆయన గిరీశుడు అంటే. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు గిరీశుడు, ఆయనే గిరిశ. గిరిశ అంటే ఒక కొండ గుహయందు శయనించి ఉన్నవాడు. కైలాసమునందు ఉంటాడు అని బాహ్యంలో కాసేపు మీరు అనుకున్నారనుకోండి, దానికి ఏం పెద్ద అభ్యంతరం ఏం లేదు. కైలాసం అనో కొండ ఉంది, అందులో ఆయన ఉంటాడు, వచ్చిన నష్టమేం లేదు. అలా కూడా భావన చేయవచ్చు, దోషమేం లేదు. ఇప్పుడు ఆ కైలాస పర్వతం అనేటటువంటి పర్వతంలో ఉన్న ఒక గుహలో ఆయన పడుకుని ఉంటాడు. ఈ పడుకుని ఉండడం అన్న శబ్దం ఉంది చూశారు, ఇది వేదాంతంలో చాలా చమత్కారమైన మాట. ఆయన పడుకోపోతే మనం ఒప్పుకుని తీరం, ఆయన్ని పడుకోమంటాం. ఆయన పడుకుంటే పడుకోనివ్వం, నువ్వు లేచిపో అంటాం. ఇది ఈశ్వరుడికి ఎన్ని ఉపద్రవాలు తీసుకొచ్చిందో తెలుసా అండి. ఆయన కృష్ణావతారంగా వచ్చాడు. వస్తే ఆ గోపకాంతలందరూ ఆయన్ని పడుకోబెట్టి ఊయలలో వీపు మీద కొట్టేస్తున్నారు. ఆయనకి అర్థం కాలేదు, ఎందుకు ఇలా నన్ను కొడుతున్నారు వీళ్ళు. జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందు వదన జోజో యనచున్. ఆఖరికి ఆయన ఆలోచించేట, ఎందుకురా ఇలా నన్ను బోర్లా పడుకోబెట్టి కొట్టేస్తున్నారు, ఇలా ఉయ్యాల్లో పెట్టి ఊపేస్తున్నారు, ఏమిటి వీళ్ళకి, ఏమిటి కావాలి నా నుంచి. ఓహో, వీళ్ళకి నిద్రపోయే అలవాటు ఉంది కాబట్టి నేను ఈ లోకంలోకి వచ్చాను కాబట్టి నన్ను కూడా నిద్రపోమంటున్నారు. లోకములు నిదురపోవగా తా నిదురింపని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురం గైకును క్రియ నూరకుండే కనుతెరవకయున్ అంటారు పోతన గారు. ఓహో, వీళ్ళల్లా నేను నిద్రపోకపోతే మందర పర్వతం వీపు మీద తిరిగిన కన్నా భయంకరంగా కొడుతున్నారు. కాబట్టి నేను కాసేపు కళ్ళు మూసుకుంటే పడుకున్నానని వీళ్ళు ఊరుకుంటారని ఆయన కళ్ళు మూసుకుని నిద్రపోయిన వాడిలా నటించాడన్నారు పోతన గారు. తప్ప ఆయనకి నిద్ర ఏమిటండి. ఆయనే నిద్రపోతే లోకం ఎక్కడుంది. ఆయన నిద్రపోయాడు అనుకుని సుప్రభాతం పాడడం, రాత్రి అయ్యేటప్పటికీ మనం పడుకునే ముందు ఆయనకో ఏకాంత సేవ చేయడం నేను దోషం అని అంటలేదు. అదొక భావ సౌకుమార్యం, అదొక భక్తిలో అంతర్భాగం అంతే. అవి సత్యములు మాత్రం కావు. ఈశ్వరుడు నిద్రపోతాడన్న మాట అర్థరహితమైన విషయం. మరి వచ్చిన బాధ ఏమిటంటే శివుడు పడుకుంటాడు అని ప్రతిపాదిస్తున్నాయి. గిరిశ అంటే గుహయందు పడుకుంటాడు. సరే, విష్ణుమూర్తి ఆయన పడుకోవడం, ఆయన నిద్రలేవడం పెద్ద పండగలే. ఎందుకంటే ఆయన ఉత్థాన ఏకాదశి నిద్రలేస్తాడు, ఆయన శయన ఏకాదశి పడుకుంటాడు. ఏదో మామూలుగా మా ఇంట్లో నేను పడుకున్నట్టు ఆయన పడుకుంటే తెలిసిపోతుంది లోకానికి, ఆయన లేచాడని తెలిసిపోతుంది. అది అలా పడుకుంటే లోకాలు ఎలా నడుస్తాయండి స్థితికారుడు. అది నిజంగా నిద్ర కాదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అంది శాస్త్రం. ఆయన నిద్రముద్ర పట్టి కనురెప్పలు ఇలా వేసి లోచూపుతో మీ లోపలికి చూస్తాడు. అందుకే ఆయన పడుకునేది దక్షిణాయనంలో పడుకుంటాడు. దక్షిణాయనం అంతా ఉపాసన కాలం, ఉపాసన చెయ్యవలసిన కాలం దక్షిణాయనం. దక్షిణాయనంలో చచ్చిపోయాడరా అంటే అయ్యో పాపం అండి దక్షిణాయనంలో పోయాడంటారు. దక్షిణాయనంలో పోతే వచ్చిన నష్టమేం లేదు. ఎవరికి నష్టం లేదు? చెయ్యవలసిన ఉపాసన చేసేసుకున్న వాడికి నష్టం లేదు. ఎంసెట్కి సంవత్సరం పాటు సిద్ధమైనటువంటి పిల్లాడికి రేపు ఎంసెట్ అనగా ఇవాళ టైఫాయిడ్ వచ్చిందనుకోండి, అయ్యో పాపం ఏమిటండి ప్రారంధం, ఈ పిల్లాడికి ఇప్పుడు టైఫాయిడ్ వచ్చిందంటారు. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి అనువైన ఉపాసన కాలమునందు ఉపాసన చెయ్యకుండా శరీరం పడిపోయిన వాడు ఈశ్వరోపాసన చేసుకునేటటువంటి అవకాశమును పోగొట్టుకున్నవాడు కాబట్టి దురదృష్టవంతుడు అంటున్నాం. కానీ జ్ఞానము చేత ఈశ్వరుడు ఎవరో తెలుసుకొని లోపల అనుభవించి తాను ఈశ్వరుడునన్న ఎరుక పొందినటువంటి వ్యక్తి కాలమునందు ఎప్పుడు పోతే మాత్రం కాలాతీతుడు కాకుండా ఉండిపోయాడు. ఆయనకి ఇది వర్తించే విషయం కాదు. కాబట్టి ఆయన పడుకున్నారు అంటే, విష్ణుమూర్తి పడుకున్నారంటే అది తామసిక నిద్ర కాదు. నిజంగా ఆయన ఏదో ఒళ్ళు మరిచి నిద్రపోయిన వాడి కాడు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూపం. స్థితికారుడు కనుక ఉపాసన గమనిస్తాడు. మీరు లోపల ఎంత బాగా పట్టుకుంటున్నారు అన్నది ఆయన లోపలికి చూస్తాడు.
పైకి మారేడు దళాలు పట్టుకొచ్చి వేసేయడమేనా రొట్ట? ఓం నిధనపతయే నమః అన్నప్పుడు ఇక్కడ ఏమైనా కదిలిందా? ఇది ఆయన చూస్తాడు. ఈ కదలికలన్నీ చూడడం ఆయన వంతు, చూస్తూ ఉంటాడు. అలా చూసి చూసి వీడిని అక్కడికి చేర్చేద్దాం అనుకుంటే ఈ శ్రీశైలం నుంచి ఆ శ్రీశైలానికి అప్పచెప్పేస్తాడు. అందుకే మీకు పురాణంలో వెంకటాచలానికి పేరేమిటో తెలుసా అండి? శ్రీశైలమే. భవిష్యోత్తర పురాణంలో యశోదాదేవి అడిగింది, కృష్ణ ఇన్ని కళ్యాణాలు అయ్యాయి, నీకు ఒక్కటి చూడలేదు, నాకు నీ కళ్యాణం చూడాలనుందయ్యా అంది. అంటే ఆయన అన్నారు, శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు. శ్రీశైలంలో నీ కోరిక తీరుతుందని. శ్రీ ద్రవిడ భాషలో తిరు, శైలము మలై, శ్రీశైలము తిరుమల. ఆ శ్రీశైలములో కరచరణాదులతో ఉన్న పరబ్రహ్మమును పట్టుకుని, కరచరణాదులు లేనివాడు, అలాగని రూపము లేకుండా పోయిన వాడు కానివాడు, రూపమున్నవాడా రూపము లేనివాడా అంటే చెప్పడానికి వీలు లేని అరూపరూపి అయి మనోలయమునకు వీలై అటువంటి మూర్తి యందు మనసు పెట్టగలిగినటువంటి స్థితికి నువ్వు ఎదగగలిగడాన్ని చూసి నువ్వు ఎదిగావనుకుంటే విష్ణువు శ్రీశైలానికి అప్పచెప్తారు, మల్లికార్జునుడికి అప్పచెప్తారు. కాబట్టి అసలు ఉపాసన యందు దోషమే లేదు. ఆయనని పట్టుకోకుండా ఈయన్ని చేరనీలేవు నువ్వు, లేకపోతే పంచాయతన పూజకి అర్థం ఎక్కడుందండి ఇంకా? కాబట్టి గిరిష, ఆయన ఎలా పడుకున్నట్టుంటాడో ఈయన కూడా పడుకున్నట్టుంటాడు. మరి ఈయన ఎందుకు పడుకున్నట్టు పడుకోవడం? గిరిష అంటే ఆయన అక్కడ పడుకుని ఇక్కడ చూసినట్టే ఈయన కూడా అక్కడ గుహలో పడుకున్నవాడు కాడు, ఇక్కడ హృదయ గుహలో పడుకున్నవాడు. కాబట్టి గిరిష పడుకున్నవాడంటే మళ్ళీ మీరు బాగా అర్థం చేసుకోవాలి, నిద్రపోతున్నవాడు కాడు. మీరు పడుకోవడము అన్న మాటకు అర్థం ఏంటండి? అన్ని కార్యకలాపాలను విరమించడం. ఇక బాహ్యమునందు ఇంద్రియములతో మనసుతో మీరు వ్యాపారములను నిర్వహించను అని సంకల్పం చేసుకుని వెనక్కి తీసే ప్రక్రియకి ఉన్ముఖులు కావడానికి నిద్ర అని పేరు. అందుకే నిద్రయందు దేని వలన నిద్ర కలుగుతుంది అని మీరు నన్ను అడిగారనుకోండి, నేను పరికరము లేదు అని చెప్తాను. ఆలౌట్ పెట్టుకుని ఏసీ వేసుకుని ఒక్క దోమ లేకుండా చక్కటి పరుపు వేసుకుని మంచి తలగడా పెట్టుకుని సన్నటి చక్కటి వీణానాదం వింటూ నేను పడుకుంటే నా మనసు లోపల ఆందోళనగా ఉంటే నాకు నిద్ర పడుతుందా? పట్టదు. నిద్ర పట్టడం కేవలం ఈశ్వర అనుగ్రహం. అందుకే లయము అన్న మాటని మీరు సరిగా అర్థం చేసుకుంటే 3 లయాలు ఉన్నాయి. శివుడు లయకారకుడు అంటే చంపేస్తాడంటుంటా, అదో పిచ్చి మాట. లయము అంటే స్వల్పకాలిక లయము ఒకటి ఉంది. ఇంద్రియములు బడలిపోతాయి, అవయవములు బడలిపోతాయి. ఇన్ని బడలిపోతే ఈశ్వరుడు అంటాడు, దేవదత్తము అని ఒక వాయువు ద్వారా సంకేతిస్తాడు లోపల నుంచి పరమేశ్వరుడు. అలిసిపోయావురా పడుకో అంటాడు. ఆవలింత గాలి ఆవలింతగా బయటికి వస్తుంది. ఈయన వెళ్ళి పడుకుంటాడు. పడుకుంటే ఆయన వెనక్కి తీస్తాడు. బీటింగ్ రిట్రీట్ అంటారు చూసారా, అది శివానుగ్రహం అంటే. బడలిపోయినటువంటి ఇంద్రియములలో శక్తుల్ని వెనక్కి లాగుతాడు. కంటిలో చూసే శక్తిని వెనక్కి తీస్తాడు, చెవిలో వినే శక్తిని వెనక్కి తీస్తాడు, ముక్కులో వాసన చూసే శక్తిని వెనక్కి తీస్తాడు, మనసులో పెడతాడు. ఈ మనసు కొంతసేపు తెలివిలో ఉంటుంది, అప్పుడు స్వప్నావస్థ. అది లేనివి తెస్తుంది, ఉన్నది తీసేస్తుంది. కాశీని తీసుకొస్తుంది, కొరడాలు పట్టుకొచ్చి కొడుతున్నట్టు తీసుకొస్తుంది. ఆ తర్వాత అది బడలిపోతుంది. ఇంద్రియాలని పట్టుకొని మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది, అజ్ఞానము. అప్పుడు తెలియదు, కారణ శరీరం అంటారు. అందులో అది శివుడు. ఆయన ఏం చేస్తాడంటే బాగా తనలో ఉన్నటువంటి శక్తి అంతా క్షీణించిపోవడం వల్ల మీరు స్విచ్ వేసి పట్టుకున్నా సరే చాలా పల్చటి కాంతితో ఉన్న బ్యాటరీ లైట్లో మళ్ళీ ఛార్జింగ్ ప్లగ్లో పెడితే నీకు కనపడకుండా ఛార్జ్ అయిపోయినటువంటి బ్యాటరీ లైట్ మళ్ళీ వేస్తే ఫోకస్తో వెలిగినట్టు తెల్లవారేటప్పటికీ మళ్ళీ ఇంద్రియాలకి మనస్సుకి అన్నిటికీ శక్తి వచ్చి లేస్తాడు. ఏమయ్యా అలా నిద్రపోయావు, బా ఎంత హాయిగా నిద్ర పట్టిందోనండి అంటే అది స్వల్పకాలిక లయం, పరమేశ్వరుడు చేసే ఉపకారం. ఆయనకి ఇతరత్రా ఆయన చెయ్యడానికి అంటూ ఆయన కదలి చెయ్యవలసినది ఉండదు.
ఆయన ఆయనగా ఉండి చేసేస్తాడు. అది ఎలా చేస్తాడు అంటే, ఇప్పుడు నేను ఆ వేదాంతం అంతా చెప్పే కన్నా శంకర భగవత్పాదుల మాటల్లోనే ఓ శ్లోకం చెప్తే సరిపోతుంది. నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఒక కుండకి 9 కన్నాలు పెట్టి ఒక దీపాన్ని పెట్టి ఆ కుండని బోర్లిస్తే 9 కన్నాల్లోంచి వెలుతురు కొడుతుంటుంది. ఇప్పుడు ఆ వెలుతురు కుండదా దీపాందా? దీపపు కాంతి కన్నాల్లోంచి వచ్చింది. ఇక్కడే ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఊర్ధమూలమధశాయి ఆయన కాంతిని ఇంద్రియముల ద్వారా ప్రసరింపచేసి జ్ఞానేంద్రియములకు వైభవాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన మనలా పరిగెత్తాడు, ఇక్కడే ఉంటాడు హృదయ గుహలో. శంకరుల ప్రశ్న ఏమిటంటే, గిరీశ ఓ పరమేశ్వర, ఇక్కడే ఉన్నావు, ఇక్కడ పడుకున్నావు, నేనేం చేస్తున్నాను? ఈ కళ్ళు తెరిచి లోకంలో అన్నీ పట్టుకుంటున్నాను. పట్టుకునేటప్పుడు పట్టుకోవడానికి పరిగెడుతున్నాను. ఇప్పుడు మీ కదలికలన్నీ దేని మీద ఆధారపడ్డాయి? ముందు మీ కదలికలకి నాయకత్వం ఎవరిది అంటే మొదట మనసు. మనసుకి నాయకుడు ఎవరంటే నయన నాయక, కన్ను. అది చూస్తుంది, వీడు పరిగెడతాడు. ఈ పరిగెత్తడానికి గమనానికి ఆధారం పాదాలు. ఈ పాదాలతో బయట ఎంత పరిగెడతామో అంత బంధనంలోకి పడుతూ ఉంటాడు. ఇన్నిటిని మీరు పట్టుకోండి, అందులోకి మీరు కలిసిపోయే అవకాశం లోకంలో ఉండదు. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పట్టుకోవాలి. చాలా సామాన్యంగా మీరు తీసుకోవద్దు నేను అన్న ఈ మాటని. ఎందుకో తెలుసా అండి? మీరు ఎవరితో మమేకమయ్యానని మీరు అనండి, మీరు వారు కాలేరు. ఈ మైకుని చేసిన ఆయన ఉన్నాడు, ఆయన మైకు కాలేడు. నా భార్య యందు నాకు అత్యంత ప్రీతి, కానీ నేను నా భార్యలో కలిసిపోలేను. నా భార్యకు నాయందు ప్రీతి, నా భార్య నాలో కలిసిపోలేదు. నేను కాస్త పంచదార తీసుకెళ్ళి కుర్చీలో పెట్టాను, పంచదారని కుర్చీ వహిస్తుంది, కానీ పంచదార కుర్చీ అయిపోదు, కుర్చీ పంచదార అయిపోదు. పంచదార తీసుకెళ్ళి నీళ్లలో వేశాను, పంచదార నీళ్ళైపోయింది, లేదా నీరు పంచదారని కలిపేసుకుంది. ఒక్కటి మాత్రం తనలో కలుపుకోగలిగినది ఉన్నది. ఆ కలుపుకోగలిగిన దానిలోకి మీరు కలిసిపోతే అది నిత్యానందం, అది శాశ్వతమైన ఆనందం. బయట ఏ సుఖాలు ఏ సంతోషాలు ఉన్నాయని అనుకుంటామో అవి తాత్కాలికములు మాత్రమే. శాశ్వతానందము ఏ వస్తువు తనలోకి కలుపుకుంటుందో అది మాత్రమే శాశ్వతానంద హేతువు. అది శివుడు. ఆయన ఇక్కడున్నాడు, నేను ఈ కన్నులు తెరిచి బయట పరిగెడుతున్నాను. ఇప్పుడు శంకర భగవత్పాదులు అంటున్నారు, ధ్యాన వైశిష్ట్యాన్ని వర్ణించే శ్లోకం అండి అది. ఆయన అంటున్నారు కదావా అని మొదలెట్టారు శ్లోకం. అది అద్భుత ప్రయోగం. మహానుభావుడు, ఆయన మాటలకు ఎదురు లేదు. ఎప్పుడు సమయాన్ని తీసుకొచ్చారు శ్లోకంలోకి. ఈశ్వరా, నా జీవితం అంతా టైం టేబుల్ పెట్టుకున్నాను. ఏదో ఇన్ని గంటలకి లేవడం, ఇన్ని గంటలకి అక్కడికి వెళ్ళడం, అలా వారిని కలుసుకోవడం, ఇలాగ వారిని కలుసుకోవడం. ఏమిటి మిగిలింది ఇవన్నీ? కిమ్మానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం. ఇన్నో ఏట పుట్టాను, ఇన్నో ఏట పెళ్ళయింది, ఇన్నో ఏట కొడుకు పుట్టాడు, ఇన్నో ఏట కూతురు పుట్టింది, ఇన్నో ఏట కన్యాదానం చేశాను, ఇప్పుడు మనవడు పుట్టాడు. వాట్ ఇఫ్ ఈ శరీరంలో ఊపిరి ఒక్కసారి బయటికి వెళ్ళిపోతే ఇన్ని అనుబంధాలు ఆగిపోతాయి. ఇది అగ్నిహోత్రంలోకి పోతోంది, లోపలది మళ్ళీ పుట్టడానికి ఇంకో శరీరంలోకి పోతోంది తప్ప అసలు ఆపడం అన్నది ఎక్కడుంది? ఈ ప్రయాణానికి ఆగుదలేది. లోపలికి వెడితేనే ఆగడం. అసలు లోపలికి వెళ్ళడం అన్నదానికి నేను ఎప్పుడూ ముహూర్తం పెట్టుకోలేదు. ఎప్పుడూ బయట తిరుగుడే నా బతుకంతా. కదావా, ఇక్కడే లోపల పడుకున్నవాణ్ణి త్వాం దృష్ట్వా ఎప్పుడు చూస్తాను. ఇది వెంపర్లాట, ఇది ఆర్తి, ఇది భక్తి యొక్క పతాక స్థాయి, ఇది మానస సంచరరే. ఇక్కడ అమ్మవారిని చూడాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట తిరగడం కాదు, ఇక్కడ తిరుగుతున్న అమ్మవారిని పట్టుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి పట్టుకోవాలి. ఆ పట్టుకోవాలి అని నువ్వు అనుకుంటే ముందు